హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి కారంగా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు పొరటు వీటన్నింటికంటే కూడా ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా అయితే వెల్లుల్లి కారాన్ని చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా కారం తీసుకోండి. ఈ కారానికి తగ్గట్టుగా ఒక పెద్ద సైజు వెల్లిపాయలను తీసుకొని రేకల్ని వేసుకోవాలి. మీరు కావాలంటే పొట్టు తీసుకొని వేసుకోండి. నేనైతే పొట్టుతో సహా వేశాను. తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ కాస్త ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5-6 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పప్పులు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఈ పోపు ఇలా చిటపటలాడుతూ ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చక్కగా ఇలా పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. చూసారు కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసాను. ఆల్రెడీ మనం వెల్లుల్లి కారంలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ. చూసారు కదా, ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ ఎడ్జ్కి అనుకోవాలి. మధ్యలోకి ఆయిల్ వచ్చేస్తుంది ముందుగా వేసుకున్నది. ఈ ఆయిల్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారం కాబట్టి నేను ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. ఈ కోడిగుడ్లను ఇందులో వేసుకుంటున్నాను మిడిల్లో. ఇలా ప్యాన్కి మిడిల్లో వేసుకొని కోడిగుడ్లను జస్ట్ ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కలిపేసుకోకండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా జస్ట్ ఒకసారి వేసుకున్న కోడిగుడ్లను కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఎగ్స్ అన్నీ కలిపేశారంటే కోడిగుడ్డు పొరట్లాగా అయిపోతుంది. సో అలా కాకుండా ఇలా జస్ట్ ముందుగా ఎగ్స్ని కలపకుండా ఉడికించుకోవాలి. ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎగ్ని ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాస్త ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఎగ్ మొత్తం మనకి డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ ఎగ్ ముక్కల్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోండి కలుపుతూ. ఎగ్ మనకి సాఫ్ట్గా ఉండకూడదు, కొంచెం హార్డ్గా డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ కారానికి. అప్పుడే మీకు 2 రోజులైనా సరే ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ డ్రైగా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కాస్త డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఉంది కదా, కారం మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఇలా కారం మొత్తాన్ని వేసుకొని మొత్తం ఈ ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఎగ్ ముక్కలన్నింటికి ఈ ఎల్లిపాయ కారం బాగా పట్టాలి. అప్పటి వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ కారం అంతా ముక్కలకి బాగా పట్టింది. ఒక 2 నిమిషాలు కనుక ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే కారం అంతా ఎగ్ ముక్కలకి బాగా పడుతుంది. ఎగ్స్ కూడా డ్రైగా అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి. చూసారు కదా, ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలో అయినా చపాతీ లాంటి వాటిల్లో అయినా అద్భుతంగా ఉంటుంది ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కానీ కోడిగుడ్డు మాత్రం ఇలా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కారాన్ని వేసుకొని ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా మనకి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటున్నాను.
టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఒక్కసారి తిన్నారంటే మీరు ప్రతిసారి ఇలానే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. లాంగ్ జర్నీ చేసే టైంలో అయినా సరే ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారాన్ని చేసుకొని బాక్స్లో పెట్టుకున్నారంటే 2 రోజులైనా పాడైపోదు. వేడి వేడి అన్నంలో అయినా చపాతీ లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఈరోజు వేడివేడి అన్నంలో ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం నెయ్యి వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే ఉందండి, స్వర్గం కనిపించాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారాన్ని ట్రై చేయండి. టొమాటో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్ ఎగ్ కర్రీస్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఎగ్ నీచు వాసన అస్సలు రాదు, టొమాటోతో కలిపి వండినా సరే. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా డైరెక్ట్గా ఎగ్ని వేసుకోండి, మిక్స్ చేయకుండా. ఇలా 2 ఎగ్లు సపరేట్గా వచ్చే విధంగా ప్యాన్లో వేసుకొని మూత పెట్టేసి ఒకవైపు కాలేంత వరకు కాల్చుకోవాలి. పైన కొంచెం సాల్ట్ కారం వేసుకోండి. ఇలా ఒకవైపు ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఏ ఎగ్కి ఆ ఎగ్గే సపరేట్గా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరలా రెండో వైపు కూడా కొంచెం మసాలా కారం వేస్తున్నాను. ఇలా 2 వైపులా ఎగ్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని ఫ్రై చేసుకోవచ్చు. సపరేట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మరొక 2 ఎగ్స్ని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ముందు చూపించిన పద్ధతిలోనే ఒక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ని సపరేట్గా వేస్తున్నాను. కొంచెం వేసిన తర్వాత ఎగ్లో ఉన్న ఎల్లో కొంచెం బ్రేక్ అయ్యే విధంగా స్పూన్తో ఒక్కసారి అలా బ్రేక్ చేయండి. మరి అలానే ఉంటే అంతవరకే ఉడుకుతుంది. సో కొంచెం బ్రేక్ చేశారంటే మనకి హాఫ్ బాయిల్ లాగా లేకుండా నార్మల్ ఫ్రై లాగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా పైన కొంచెం ఉప్పు కారం వేసుకొని మరలా రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక 4 ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాను. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మరలా అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేశాను. వీటితో పాటే ఒక 2 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు టొమాటో ముక్కలు వేస్తున్నాను, చిన్నగా చాప్ చేసుకున్నవి. తర్వాత వీటితో పాటే రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కూర మొత్తానికి సరిపడా ఉప్పు నేను ఒకేసారి వేశాను. మీరు చెక్ చేసుకొని సరిపోకపోతే తర్వాత మరలా వేసుకోండి. ఇక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 1.5 స్పూన్ దాకా కారం వేస్తున్నాను. మీరు కారం తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా మసాలాలు, కారం వేసుకొని ఈ మసాలాలు కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కూర మనకి మరీ థిక్గా ఉంటే అంత టేస్టీగా ఉండదు. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం ఉడికేంత వరకు, టొమాటో ముక్కలు బాగా గ్రేవీ లాగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. నేను మరలా మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించాను. చూసారు కదా, టొమాటో ముక్కలన్నీ బాగా ఉడికి ఇది కొంచెం గ్రేవీ లాగా అయిపోయింది కర్రీ. ఇలా కూర బాగా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా కర్రీ మీద సెట్ చేసుకోండి. ఇలా కర్రీ మీద
ఎగ్స్ని సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కదిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కర్రీలోని ఫ్లేవర్ అంతా ఎగ్కి బాగా పట్టాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది ఎగ్ మనకి. ఇక ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 30 సెకండ్ల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. చపాతీలో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేశారంటే టొమాటో ఎగ్ కర్రీ అస్సలు నీచు వాసన అనేదే రాదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. ఒక్కసారి మీరు కూడా టొమాటో ఎగ్ మసాలా కర్రీని ఇలా చేసి చూడండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో కూడా షేర్ చేయండి. అండ్ నేనైతే వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ అయితే చపాతీతో తింటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు కూడా భలే ఇష్టంగా తిన్నారండి. ఎప్పుడూ చేసే రొటీన్ ఎగ్ కర్రీలా కాకుండా ఇది కొంచెం కొత్తగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. కోడిగుడ్డు నల్ల కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఇక వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా చేసే కోడిగుడ్డు కారం ఫ్రై ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్కసారి ఇలా ఈ కోడిగుడ్డు నల్ల కారం ట్రై చేయండి. ఇక మీకు ఫిదా అయిపోతారు తిన్న వాళ్ళందరూ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 3 స్పూన్లు దాకా పొట్టు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. పొట్టు లేకపోతే మీరు నార్మల్ అయినా వేసుకోవచ్చు. గుళ్ళు ఈ మినప్పప్పు క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 3 లేదా 4 స్పూన్లు దాకా ధనియాలు, ఒక 1.5 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మెంతులు కూడా వేసుకోండి, ఒక 1/2 స్పూన్ దాకా. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఓ 10-15 దాకా ఎండుమిర్చి వేసుకోండి మీ కారానికి తగ్గట్లుగా. అండ్ ఎండుమిర్చి కారం ఉన్నదాన్ని బట్టి ఒక 15 దాకా వేసాను నేనైతే. ఇలా ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు. తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని రెబ్బలు ఒలిచి ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి. ఇలా ఇవన్నీ డ్రైగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కాస్త కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మొదట అయితే మనం కోడిగుడ్డు నల్లకారం కోసం నల్లకారాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. నార్మల్గా మీరు ఏ నల్లకారం చేసినా ఇదే ప్రాసెస్లో నల్లకారం అయితే చేయండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక్క పాయ వెల్లుల్లి అండ్ రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ లాగా అవసరం లేదు, కాస్త బరగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇక నల్లకారం అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ నల్లకారాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరలా ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పప్పులు అండ్ ఎండుమిర్చి వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. పోపు చిటపట్లాడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 3 లేదా 4 ఎగ్స్ దాకా వేసుకోండి. నేనైతే ఒక 3 ఎగ్స్ వేసుకున్నాను. ఇలా ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపి 1 నిమిషం అలా వదిలేసి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తాన్ని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నట్లుగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ 3 ఎగ్స్కి సరిపడా కారం ఎంత వేసుకోవాలి, ఉప్పు ఎంత వేసుకోవాలి అనేది క్వాంటిటీస్ చెప్తాను. మీరు ఎక్కువ ఎగ్స్ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ కారం, రుచికి తగ్గట్లుగా ఉప్పు అవి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఎగ్ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మనకి ఆయిల్ బయటికి మరలా రిలీజ్ అవ్వాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న నల్ల కారం ఉంది కదా, ఈ నల్ల కారాన్ని ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. కారం తక్కువ తినే వాళ్ళైతే ఈ 2 స్పూన్లు నల్ల కారం కరెక్ట్గా సరిపోతుంది. లేదు మాకు ఇంకా స్పైసీగా కావాలి అంటే ఇంకో స్పూన్ కారం అదనంగా వేసుకున్నారంటే బాగా స్పైసీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఒక 2 స్పూన్లు కారం వేసి పెట్టినా సరిపోతుంది. ఇలా కారం అంతా ఎగ్స్కి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇందులోనే. ఇలా కారం అంతా ఎగ్స్కి బాగా పట్టిన తర్వాత ఒక్కసారి రుచి చూసుకోండి, చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది. సరిపోకపోతే మరలా కొంచెం ఉప్పు వేసుకొని 1 నిమిషం అలా బాగా కలిపి ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే కోడిగుడ్డు నల్లకారం
చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఈ కారం 3-4 రోజులైనా సరే పాడైపోదు. కావాలంటే మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటాను చూడండి, కోడిగుడ్లు కాచి, అలా అయినా చేసుకోవచ్చు. లేదా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయకుండా డైరెక్ట్గా ఎగ్స్ని ఫ్రై చేసి ఇందులో నల్ల కారం వేసి చేసినా సరే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. కోడిగుడ్డుతో ఎప్పుడు రొటీన్ స్టైల్లో కాకుండా వెల్లుల్లి కొబ్బరి కారం వేసి ఇలా కోడిగుడ్డు కారం చేయండి, అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎన్ని కూరలు ఉన్నా సరే పక్కన పెట్టి దీంతోనే మొత్తం కడుపు నిండా తినేస్తారు. ముందుగా అయితే ఈ కోడిగుడ్డు కారం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఒక 4 తీసుకున్నాను, ఉల్లిపాయలు కూడా ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటన్నింటినీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఒక పావు స్పూన్ దాకా పసుపు, రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ ఏమీ రానక్కర్లేదు, కానీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఈలోపు ఒక 4 లేదా 5 కోడిగుడ్లు తీసుకొని ఇలా బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని సగానికి హాఫ్ కింద కట్ చేసుకొని తీసుకోండి. మొత్తం ఫుల్ ఎగ్ అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా హాఫ్కి కట్ చేసుకుంటే కోడిగుడ్డుకు కూడా కారం బాగా పడుతుంది. ఇక నెక్స్ట్ కారం కోసం ఒక చిన్న ఎండు కొబ్బరి చిప్ప అండ్ ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు, ఒక 2 వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు కారం, రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కారం కింద గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్న కారం అయితే నేను రెడీగా పెట్టుకున్నాను. ఈ కారాన్ని వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, కారం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇక ఈ కారం అంతా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని ఒకసారి కలిపి ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం కారంలో బాగా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కారం అంతా ఈ కోడిగుడ్లకి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా నేనైతే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ కొబ్బరి వెల్లుల్లి కారం ఉంది చూడండి, ఇది నేనైతే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొట్టుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటాను. ఏదైనా అవసరమైనప్పుడు ఫ్రై కర్రీస్లో లేదా కాకరకాయ ఇలా కోడిగుడ్డు కారం ఇలాంటివి చేసినప్పుడు ఈ కారాన్ని వాడుతూ ఉంటాను. కూర చేసిన ప్రతిసారి ఇలా కారం గ్రైండ్ చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు, అందుకోసమే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇక మనకి కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి వెల్లుల్లి కోడిగుడ్డు కారం చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. వేడి వేడి అన్నంలోకి నేనైతే ఈరోజు ఈ కారాన్ని సర్వ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నారంటే అద్దిరిపోతుంది. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. వేడి వేడి అన్నంలో ఈ కారము కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఒక్కో ముద్ద కలిపి తింటూ ఉంటే స్వర్గమేననుకోండి. మరి ఇంకెన్ని కూరలున్నా సరే అన్నీ పక్కన పెట్టేసి కడుపు నిండేలా మొత్తం అన్నమంతా ఈ కారంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కొబ్బరి కారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులైనా సరే పాడైపోదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక్క డే మాత్రమే బయట ఉంటే నిల్వ ఉంటుంది. కోడిగుడ్లు బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.